ఇప్పుడు మనం తిరుపతి గోవిందరాజస్వామి వారి గుడి దగ్గర ఉన్నాం. తెల్లవారుజామున 5:30 తెల్లార వస్తుందనగా చూడండి ఎంత అందంగా ఉందో. అటు ఇటు షాపులు, దూరంగా మనకి కనబడుతున్న పెద్ద రాజగోపురం. ఇంత పెద్ద రాజగోపురం మనకి చాలా తక్కువ చోట్ల కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి ఇది స్వామివారి చరిత్ర తీసుకుంటే, గోవిందరాజస్వామి ఆలయం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న పురాతనమైన హిందూ వైష్ణవ దేవాలయం ఇది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. 1130 సంవత్సరంలో రామానుజుల వారిచే ప్రతిష్ఠ చేయబడింది. ఈ ఆలయం తిరుపతిలోని తొలి నిర్మాణాల్లో, అంటే చాలా ముందుగా తిరుపతిలో నిర్మాణాలైన వాటిల్లో ఇది ఒకటి. జిల్లాలో అతిపెద్ద ఆలయ సముదాయాల్లో ఒకటి. ఈ ఆలయం చుట్టూ మొత్తం అంతా తిరుపతి నగరం అనేది ఉంటుంది. ప్రస్తుతానికి ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్వహిస్తోంది. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇలా మనం అలా లోపలికి వెళ్తే, ఈ రాజగోపురాన్ని దాటి లోపలికి వెళ్తే, వెళ్ళంగానే అటుపక్క ఇటుపక్క కూడా మనకి ఈ అహోబిల మఠం వాళ్ళ యొక్క ఇదిగా మఠం కనిపిస్తుంది. అటుపక్క ఇటుపక్క కూడా కొన్ని మఠాలు ఉంటాయి. ఈ వైష్ణవ మఠాలన్నీ కూడా కొన్ని వారు ఉండటానికి, అక్కడ స్వామీజీలు ఉండటానికి వాటికి ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి. ఇలా మనం ముందుకొస్తే ఆ ఎదురుకుండా లోపలికి వెళ్తే దేవుడి దర్శనం అవుతుంది. కానీ లోపలికి వెళ్ళడానికి కెమెరాలు అనుమతించరు. ఇక్కడ వరకే కెమెరాలు అనుమతిస్తారు. సో ఈ పక్కన రైట్ సైడ్లో చూస్తే మనకి అక్కడ చెప్పులు అనేది, మనకి పాదరక్షలు అనేది ఉచితంగా ఉంచుకోవడానికి ఆ స్టాల్ ఉంటుంది. అక్కడ ఉచితంగా పెట్టుకోవచ్చు. ఈ పక్కన మనకు కనబడుతున్న దగ్గర అక్కడేమో ఉచితంగా సెల్ ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళు దాచి ఉంచుతారు. ఎక్కడ ఎటువంటి రుసుము ఇవ్వాల్సిన అవసరం లేదు. చూశారు కదా, ఈ పక్కన అన్ని చిన్న చిన్న దేవాలయాలు, ఉపదేవాలయాలన్నీ కూడా ప్రధాన దేవాలయానికి ఆనుకుని ఉన్న ఉపదేవాలయాలు మనకి కనిపిస్తాయి. చిన్న చిన్న దేవాలయాలు, అలాగే మఠాలకు సంబంధించిన దేవాలయాలు, ఆయా మఠాల వాళ్ళు చేసుకున్న దేవాలయాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇలా లోపలికి వెళ్తే కనుక స్వామివారి దర్శనం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తుంటే స్వామివారి యొక్క సేవ కోసం అని చెప్పి 2 గజరాజులు రావడం జరిగింది. ఆ 2 గజరాజులు కూడా స్వామివారి సేవలో, అంటే నివేదనలు చేసే సమయంలో వాటిని తీసుకొచ్చే దాంట్లో 2 పెద్ద గజరాజులు స్వామివారి సేవ చేస్తూ ఉంటాయి. వాటిని ఇప్పుడు మీరు చూడొచ్చు. ఈ గోవిందరాజ దేవాలయం 1930లో సన్యాసి రామానుజుల వారిచే ప్రతిష్ఠించబడింది. అయితే ఆలయ సముదాయం లోపల 9వ మరియు 10వ శతాబ్దాలకు చెందిన నిర్మాణాలు ఉన్నాయి. అంటే ఇంకా ముందు అన్నమాట. రామానుజుల వారు ప్రతిష్ఠించడానికన్నా ముందు ఇంకా అక్కడ నిర్మాణాలు ఉన్నాయంట. గోవిందరాజులు అధిష్టాన దేవతగా ప్రతిష్ఠించక ముందు విష్ణు యొక్క మరో రూపం పార్థసారథి స్వామి ఆలయంలో ప్రధానంగా పూజలు అందుకునేవారు. ఇప్పుడు కూడా పార్థసారథి స్వామి అక్కడ ఉంటారు. ఆయన పక్కనే ఇప్పుడు గోవిందరాజుల విగ్రహాన్ని తర్వాత రామానుజుల వారు ప్రతిష్ఠించడం జరిగింది. చూశారు కదా, ఇగో వస్తున్నాయి గజరాజులు. స్వామివారి సేవ చేసి లోపల నుంచి బయటకు వస్తున్న గజరాజులు. దీనికి ఏంటంటే, ఈ గుడికి ఇంకొక చరిత్ర. గజరాజులు చూడండి అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ముందుకు కదులుతున్నాయి. గతంలో శైవులు దాడి చేసినప్పుడు కొన్ని చోట్ల విగ్రహాలు ధ్వంసమైనాయి. వైష్ణవుల విగ్రహాలు సముద్రంలో కలిపేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రామానుజుల వారు ఆ పడుకున్న లాంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ముఖ్యంగా గోవిందరాజుల స్వామి వారిని వెంకటేశ్వర స్వామికి అన్నగారు ఈ గోవిందరాజుల స్వామి. ఆయన ఈయన గురించి ఒక చరిత్ర ఏంటంటే,
స్వామివారికి చేసిన అప్పులు, పెళ్లి సందర్భంగా చేసిన అప్పులు, వెంకటేశ్వర స్వామి పెళ్లికి చేసిన అప్పులు తీర్చి 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 అలసిపోయి అలా పడుకున్నారు అన్నట్లాగా అంటారు. అలా పడుకున్న రూపంలో అక్కడ మనకి కనబడుతుంది. సో ఆ విగ్రహాన్ని చూడొచ్చు. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది. పడుకున్న రూపంలో గోవిందరాజుల స్వామి వారు ఉంటారు. చూశారు కదా, ఇక్కడ ఏనుగులు అలా స్వామివారికి సేవ చేసి ఇక్కడికి వచ్చి ముందుకు వస్తున్నాయి. ముందుకు వచ్చి ఇక్కడ భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ గజరాజుల కోసం. ఈ గజరాజుల దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కోసం భక్తులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఇంత అద్భుతమైన దేవాలయం, ఇంత పెద్ద దేవాలయం ఆంధ్రప్రదేశ్లో కొంచెం తక్కువగా కనబడతాయి. తమిళనాడులో ఇంకా కొన్ని దేవాలయాలు ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద దేవాలయాల్లో గోవిందరాజ స్వామి దేవాలయం కూడా ఒకటి. ఇప్పుడు ఈ గజరాజులు రెండు చూడండి, ఒకదాని పక్కన ఒకటి నిలబడి స్వామివారి సేవ అయిపోయింది. ఇప్పుడు బయటికి వచ్చి ఇప్పుడు భక్తులను ఆశీర్వదించడానికి వచ్చాయి. ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సందర్శించుకోవాలి. తిరుపతి స్టేషన్కి అతి దగ్గరలో ఉండే దేవాలయం సందర్శించాలని చెప్పి మీ అందరినీ